ఈ లిక్కర్ స్కామ్ అనేటటువంటిది జరిగిందా లేదా అన్నటువంటిది మొదటి ప్రశ్న. దానికి నేను ఇచ్చినటువంటి సమాధానం, లిక్కర్ స్కామ్ గురించి నాకు తెలియదు. అది లిక్కర్ అనేటటువంటి విషయంలో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళే దానికి సరి అయిన సమాధానం ఇవ్వగలరు. దీనికి నేను సరి అయిన సమాధానం నేను ఇవ్వలేను అన్నటువంటి విషయం చెప్పడం జరిగింది. మీరు నెంబర్ 2 స్థానంలో ఉండి మీకు తెలియదనడం కరెక్ట్ కాదేమో అన్నటువంటి ప్రశ్నకి నేను ఒక్కటే చెప్పాను. స్వయానా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారే పార్టీలో ఎక్కడా కూడా నెంబర్ 2 స్థానం అన్నటువంటిది ఉండదు అనని పలుమార్లు ఆయన, నేను కూడా గతంలో ఎన్నోసార్లు ప్రాంతీయ పార్టీల్లో నెంబర్ 2 స్థానం అన్నటువంటిది ఉండదు, 1 నుంచి 100 దాకా అందరూ ఎవరు ఉండరు, 100 తర్వాతనే ఎవరైనా ఉంటారని పలుమార్లు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు దానికి పూర్తి భిన్నంగా ఇప్పుడు ఉండేటటువంటి కోటరీ ఏదైతే ఉందో, అప్పుడు నేను పార్టీలో కొనసాగేటటువంటి సమయంలో నన్ను నెంబర్ 2గా యాక్సెప్ట్ చేయకుండా కూడా ఈరోజు పార్టీ వదిలి వెళ్ళిపోయిన తర్వాత, కేసులు చుట్టుముట్టిన తర్వాత, ఈరోజు అటు మీడియా మిత్రులు కానీ, ఇటు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి సోషల్ మీడియా కానీ నెంబర్ 2 అని అనేటటువంటి ప్రచారం చేస్తూ ఉంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, కేసుల విషయంలో అయితే నేను నెంబర్ 2 అవుతాను, మిగతా ఏదైనా లాభాల విషయంలో కానైతే నేను 1 నుంచి 100 దాకా కూడా ఉండను. ఈ విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. నేను ఒక్కటే చెప్పాను, ఏ రోజు కూడా అధికారంలోకి వచ్చేంత వరకు 2019 వరకు, అధికారంలోకి వచ్చిన తర్వాత 1 సంవత్సర కాలం పాటు నిజంగా నాకు జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ 2 స్థానం ఇచ్చారు. ఆయన హృదయంలో కూడా నాకు నెంబర్ 2 స్థానం ఇచ్చారు, దాంట్లో సందేహమే లేదు. కరెక్ట్గా అధికారం వచ్చిన తర్వాత మే 28 నుంచి ఇంచుమించుగా 2019 తర్వాత ఆయన మనసులో నుంచి నేను జారిపోతూ వచ్చాను. ఎందుకంటే ఈ పనికిమాలిన కోటరీ వల్లనే. ఆయనలో ఒక అభద్రతాభావం కల్పించి, నేనేదో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచారో, అలాగే నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వెన్నుపోటు పొడుస్తాను అన్నటువంటి ఒక అభద్రతాభావాన్ని ఆయనలో కల్పించి నన్ను 2020 నుంచి నన్ను పక్కకు నెడుతూ సైడ్ లైన్ చేస్తా రావడం జరిగింది. దాన్ని నా దురదృష్టం కొద్దీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని నమ్మడం జరిగింది. ఇది సత్యం. నేను నమ్మినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తా ఉన్నాను, 2020 నుంచి నేను సైడ్ లైన్ కాబడ్డాను అన్నటువంటి విషయం. ఇదే విషయం నేను చెప్పడం జరిగింది. ఇక లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా అన్నటువంటి విషయానికి వస్తే నేను ఒక్కటే చెప్పాను. అప్పట్లో మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి అటువంటి స్కామ్ ఏమీ జరిగి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారికి కానీ తెలిసి అటువంటి స్కామ్ జరిగితే ఆయన ఊరుకోరు. నాకు తెలిసి అటువంటి స్కామ్ నా దృష్టిలో లేదు అన్నటువంటి విషయాన్ని నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే దీన్ని రికార్డ్ చేయలేదు. ఎందుకనంటే భవిష్యత్తులో ఇంకొక రోజు పిలుస్తారనుకుంటా. ఇక కోటరీ విషయానికి వస్తే నేను చాలా స్పష్టంగా చెప్పాను, నాకు నెంబర్ 2 నేను అనుకోవట్లేదు, నా నెంబర్ 2 స్థానం ఈ 2020 నుంచి వెళ్ళిపోయింది అన్నటువంటి విషయం. ఇక మీరు పార్టీ నుంచి ఎందుకు వదిలి వెళ్ళిపోయారు, దానికి లిక్కర్ స్కామ్ ఏదైనా కారణమా అన్నటువంటి ప్రశ్నకి, లిక్కర్ స్కామ్ అనేటటువంటిది నేను నమ్మడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ లిక్కర్ స్కామ్లో ఉంటారని నేను అనుకోవట్లేదు. ఆయన హృదయంలో నేను స్థానం కోల్పోయాను కాబట్టే
ఈ పార్టీలో ఇమడలేక కోటరీ యొక్క హరాస్మెంట్ తట్టుకోలేక ఆ అవమానాలు భరించలేక నేను పార్టీ వదిలి వెళ్ళిపోవడం జరిగింది. అయినప్పటికీ కూడా దీన్ని నేను అఫీషియల్గా ఆన్సర్ చేయదలుచుకోలేదు అన్నటువంటి విషయాన్ని నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాలకి ఈ యొక్క ఇన్వెస్టిగేషన్కి సంబంధం లేదు కాబట్టి నేను ఆ ప్రశ్నని ఆన్సర్ చేయలేదు అన్నటువంటి విషయాన్ని, చేయలేను అన్నటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. అదే రికార్డ్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, నేనేదో కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయలు ఆర్జించానన్నటువంటి కోటరీ అభియోగాలు ఈరోజు కూడా నేను పార్టీ వదిలి వెళ్ళిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి సోషల్ మీడియా వాళ్ళ కోటరీ ఈరోజు కూడా సాయిరెడ్డి వందల కోట్లు దోచేశాడు, విశాఖపట్నంలో ఆ ఆస్తులన్నీ దోచేశాడు అని ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రశ్నకు జవాబుగా నేను ఒక్కటే చెప్పా, నా యొక్క ఆస్తుల వివరాలన్నీ నేను మీకు ఇస్తున్నా, అదే రకంగా ఆస్తుల వివరాలన్నీ ఇచ్చా. దీనికి మించి ఎక్కడైనా మీరు సోర్స్ వెతుక్కోవచ్చు. ఎక్కడి నుంచి ఫండ్స్ వచ్చాయి? అరబిందో వాళ్ళు ఏదో ఒక ప్రాపర్టీ కొంటే అది నా ప్రాపర్టీ అవుతుందా? అరబిందో వాళ్ళు రోజు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు, ప్రతి సంవత్సరం బిజినెస్ స్టార్ట్ చేస్తారు. అవన్నీ నా బిజినెస్లు కాదు కదా. నా కూతుర్ని వాళ్ళ ఇంట్లో ఇచ్చినంత మాత్రాన ఆస్తులన్నీ నాకు కావు, ఆ అవసరం నాకు లేదు. మీరు ఏ విధంగానైనా మీకు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఏ రకంగానైనా ఇన్వెస్టిగేట్ చేసుకోవచ్చు. ఆ ప్రాపర్టీస్ ఏదైతే ఆరోపిస్తున్నారో ఇది చంద్రబాబు ప్రభుత్వం చేసినటువంటి పని. ఒక చంద్రబాబు గారి ప్రభుత్వం చేసినటువంటి ఒక నీచమైన పని ఏదన్నా ఉంది అని అంటే ఇది. విశాఖపట్నంలో నేను ఆస్తులు కూడగట్టుకున్నాను అన్నటువంటిది ఒక రిపోర్ట్ పంపించారు సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు. విశాఖపట్నంలో ఉన్నటువంటి అవ్యాన్ రియాల్టర్స్లో ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా సాయిరెడ్డివే అని అన్నటువంటి. నేను ఒకటే చెప్పా, ఇదే సాయిరెడ్డి అసెట్స్ కానీ అయితే మీరు ఆ అసెట్ కొన్నటువంటి సోర్స్ ఆఫ్ ఫండ్స్ని మీరు ఇన్వెస్టిగేట్ చేయండి. అది నావని కానీ ప్రూవ్ అయితే నేను పర్మనెంట్గా రాజకీయాల నుంచి విరమించుకుంటాను. నేను ఇప్పుడు రాజకీయాల నుంచి విరమించుకోదలుచుకోలే. మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను, నేను మళ్ళీ జూన్ ఈ నెల 25వ తారీఖు ఒక సంవత్సరం ముగుస్తుంది. ఆ ముగిసిన తర్వాత మళ్ళీ నా రాజకీయ రంగ ప్రవేశం ఏ రకంగా ఉంటుందని నా మీడియా మిత్రులతో నేను పంచుకుంటాను నేను. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేసినటువంటి ఈ యొక్క దుష్టమైనటువంటి పని నేను మర్చిపోలేను. ఎందుకంటే ఈ ప్రభుత్వం నన్ను అనేక రకాలుగా ఇబ్బంది పెడతా ఉంది. నా యొక్క ఆస్తి కానప్పటికీ కూడా, నా అల్లుడు ఆస్తి అయినప్పటికీ కూడా, నా వియంకుడు ఆస్తి అయినప్పటికీ కూడా భీమిలి విషయంలో కానీ మిగతా విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రాపర్టీస్ నాకు ఏమీ లేవు. విశాఖపట్నంలో ఒక అపార్ట్మెంట్ తప్ప నాకేమీ లేవు. నాకు తీసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఎందుకనంటే నాకున్నటువంటి ఒకే డాటర్ని నేను అరబిందోకి ఇచ్చాను. వాళ్ళకి లక్షల కోట్లు, వేల కోట్ల రూపాయలు ఉన్నాయి కాబట్టి అవసరం లేదు. నాకుండేటటువంటి కోరికంతా నేను రాజకీయాల్లోకి తిరిగి రంగప్రవేశం చేయాలి, తిరిగి ప్రజాసేవలో నేను పాల్గొనాలి. నాకు ఎవరైతే నా మీద దుష్ప్రచారం చేశారో వాళ్ళకి సరి అయినటువంటి బుద్ధి చెప్పాలి అన్నటువంటిదే నేను కోరుకుంటా ఉన్నా. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక దుష్ట ప్రభుత్వం. ఎందుకంటే ఏమీ నాకు సంబంధం లేనటువంటి విషయాల్లో నన్ను ఒక అక్యూజ్డ్గా ఇరికించి, కాకినాడ సీపోర్ట్ విషయంలో కానీ, ఈ యొక్క విశాఖపట్నంలో సిట్ నా పైన ఇచ్చినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇచ్చినటువంటి రిపోర్ట్ కానీ, ఇవన్నీ కానీ కేర్ఫుల్గా కానీ పరిశీలించి చూస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పాల్పడుతున్నటువంటి కక్షపూరితమైనటువంటి చర్యలు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అన్యాయమైనటువంటి యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో, చర్యలు ఏదైతే ఉన్నాయో, ఇవన్నీ చాలా స్పష్టంగా తెలుస్తూ ఉన్నాయి. నేను సాయిరెడ్డి అనేటటువంటి వ్యక్తి వెనక్కి జంకేవాడు కాదు. ఏది ఏమైనా కూడా పర్వాలేదు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా,
అధికారం అనేటటువంటిది శాశ్వతం కాదు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు నేను 20-25 సంవత్సరాలు అధికారంలో ఉంటానని అనుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు కూడా ఈరోజు మేము అధికారంలో 20 సంవత్సరాలు ఉంటాం అనుకుంటా ఉన్నారు. కానీ అధికారం అనేటటువంటిది ఎవరిని అట్టిపెట్టుకొని ఉండదు. ప్రజాభిమానం చూరగొన్నటువంటి వాళ్ళే అధికారంలో ఉంటారు. నేను ఇంకా కూడా చెప్తా ఉన్నాను, ఈ కోటరీ ఇలాగే కొనసాగితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదు. ఈ యొక్క కూటమి అలాగే కొనసాగితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేటటువంటి ప్రసక్తి లేదు. ఒక రాజకీయమైనటువంటి ఒక స్ట్రాటజీ ఉండాలి. ఆ స్ట్రాటజీ ఏందనంటే కూటమిని విడగొట్టగలిగినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ స్ట్రాటజీ ఇచ్చేటటువంటి వాళ్ళు కానీ, అమలు చేసేటటువంటి వాళ్ళు కానీ ఈ యొక్క కోటరీలో లేరు. జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన్ని మిస్గైడ్ చేస్తూ ఉన్నారనేటువంటి విషయం నేను తెలియజేస్తూ ఉన్నా. నేను ఒక్కటే ఆలోచిస్తూ ఉన్నా, మీరు కూడా కోటరీలో భాగస్వాములే కదా అని మీడియా మిత్రులు కూడా చాలాసార్లు ప్రశ్నించారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, సంవత్సర రోజులుగా మీరు నమ్మినా నమ్మకున్నా, మీరు సెటైర్లు వేసినా నేను వ్యవసాయం చేసుకుంటానే ఉన్నాను. అప్పుడప్పుడు నేను గమ్ముగా ఉండలేను కాబట్టి నాకున్నటువంటి స్వల్పమైనటువంటి రాజకీయ పరిజ్ఞానంతో ఏదో ట్వీట్స్ పెట్టడం, ఏదో టెక్నికల్గాను అకాడమిక్గాను ట్వీట్స్ పెట్టడం చేస్తూ ఉన్నాను. అంతేగాని నేను జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడమో లేకుంటే ఇంకొక రాజకీయ పార్టీని విమర్శించడమో నేను చేయలే. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారే నన్ను విమర్శించారు. ఆయన నేను ప్రలోభాలకు లొంగానన్నారు. నేను అడుగుతా ఉన్నా, అదే ప్రలోభాలకు లొంగుంటే నేను ఈరోజు లక్షల కోట్లు ఆర్జించుండేవాడిని. నాకు అది నేను నమ్మినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తా ఉన్నా, ఎవరి దగ్గర విజయసాయిరెడ్డి డబ్బులు ఆశించి చేయి చాచలేదు, భవిష్యత్తులో అటువంటి చాచే అవకాశం లేదు అని నేను ఈ పత్రికాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్టేట్మెంట్ విత్డ్రా చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ హరాస్మెంట్ ఏదైతే ఉందో అది నిలపాలి. ఇవి రెండూ జరగాలంటే తిరిగి రాజకీయ రంగ ప్రవేశం చేయాలి. అది ఏ విధంగా అన్నటువంటిది నేను మీకు తెలియజేసుకుంటా. ఇక కోటరీ విషయానికి వస్తే, నేను వ్యవసాయదారుని. ఈరోజు వ్యవసాయం చేసేటప్పుడు యజమానికి పాలేరు ఉంటాడు. పాలేరు ఎడ్ల బండి తోలుతాడు, బండిలో ఎరువులు తోలుతాడు, అదే బండిలో పెస్టిసైడ్స్ తోలుతాడు, అదే బండిలో అదే ఎద్దులతో దుక్క దున్నిస్తాడు, అదే దాంతో హార్వెస్టింగ్ చేస్తారు. కానీ ఈ పాలేరులాగా నేను ఈ యొక్క 15 సంవత్సరాలుగా, అంటే 2009 నుంచి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పాలేరులాగా నేను పనిచేశా. చిత్తశుద్ధితో నిజాయితీగా పనిచేశా జగన్మోహన్ రెడ్డి గారికి. చంద్రబాబు గారు నాయుడు ఎంత దూరమైనా పోయి విమర్శించేటటువంటి స్థితిని తీసుకెళ్ళాను నేను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చినటువంటి రివార్డ్ ఏందని అంటే, పొగబెట్టి బయటకు పంపించడం, కోటరీ మాటలు నమ్మి. ఇది ఆయన చేసినటువంటి నాకు సహాయం. ఒక పాలేరుగా పనిచేసినటువంటి నేను, పాలేరులాగా పనిచేసినటువంటి నేను, ఒకవైపు అయితే కోటరీలో మీరు అనుకున్నట్టు నేను భాగస్వామిని కావచ్చు, ఆ కోటరీలో ఉన్నటువంటి చాలామంది సభ్యులు